వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోవటానికి ముఖ్యమైనటువంటి కారణాలు కనుక చూసినట్లయితే అందులో ఒకటి సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి ఆ పార్టీ నేతలంతా చెప్తున్నటువంటి ప్రశ్న. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే బహిరంగంగానే చెప్పారు. ధనుంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే మరికొంతమంది నేతలు ఒక కోటరీగా జగన్ చుట్టూ ఉండి వాస్తవాలను ఆయన దగ్గరికి తీసుకువెళ్ళనివ్వకుండా చేసినటువంటి ఫలితమే ఈరోజు ఈ 11 సీట్లు అని. ఇక సమీక్షా సమావేశం, రీసెంట్గా జరిగినటువంటి సమీక్షా సమావేశం, దానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పిందే మిగిలినటువంటి నేతలు, ఎమ్మెల్యేలు, నాయకులు వినేలా చూసుకున్నారు తప్ప వాళ్ళేం చెప్పాలనుకుంటున్నారనేది చెప్పనివ్వాల. దీనికి కూడా కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అనేది ఆ నాయకులు చెప్తున్నటువంటి అంశం. అసలు ఇంత దాకా ఎందుకు? సింపుల్గా చెప్పాలంటే గడిచినటువంటి 5 ఏళ్లలో ఏ శాఖ మంత్రి ఎవరు అనేటువంటి క్లారిటీ ఏమన్నా ఉందా? రాష్ట్రంలో ఏ ముఖ్యమైనటువంటి సంఘటన జరిగినా, లేదంటే ఏ శాఖకు సంబంధించి ప్రతిపక్షం ఏమి ప్రశ్న లేవనెత్తినా, ఏ సమస్య గురించి పోరాటం జరిగినా అన్నిటికీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ఏకైక వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా రానటువంటి పరిస్థితి. మరి అలాంటిది అప్పుడు అప్పట్లో టీడీపీ, అటు జనసేన, ఇలా ప్రతిపక్షాలన్నీ కూడా సకల శాఖ మంత్రి అని కూడా పిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసాం మనం. కానీ ఇప్పటి పరిస్థితి చూస్తే, అంటే ఎన్నికల తరువాత ఇలాంటి ఆరోపణలు అనాలో లేదంటే అవే నిజమనాలో, ఓవరాల్గా అది పార్టీ అంతర్గత వ్యవహారం కాబట్టి అది వాళ్ళు చూసుకోవాల్సినటువంటి. సజ్జల రామకృష్ణారెడ్డి మీద వస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి ఆరోపణలు ఏదైతే పార్టీ నాయకులు చేస్తున్నారు, ఇలాంటివన్నీ చూసిన తర్వాత నిన్న ఆయన మీడియా ముందుకు వస్తారు అని చెప్పి అందరూ భావించారు. ఎందుకని అంటే, లేదా జగన్ అన్న మీడియా ముందుకు రావాలి. నిన్న కొన్ని ప్రముఖ దినపత్రికలలో మెయిన్ పేజ్లో వచ్చినటువంటి వార్త, జగన్మోహన్ రెడ్డి తన సొంత సెక్యూరిటీ కోసం 986 మంది పోలీసులను ఉపయోగించారు, దానికోసం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, ఎస్ఎస్జి గ్రూప్ అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి గ్రూప్ని రూపొందించారు అని. మరి దీనికి జగన్ సమాధానం చెప్పాలి. అసలు జరిగింది ఏంటి, వాస్తవం ఏంటి అనేది జగన్ మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పాలి. ఒకవేళ ఆయన రాని పక్షంలో గతంలో ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారం అయితే సజ్జల రామకృష్ణారెడ్డి రావాలి. రియాలిటీ అయితే ఇది హోంశాఖకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి, పోలీసులతోటే సెక్యూరిటీ అరేంజ్ చేశారు కాబట్టి 2.5 ఏళ్ళు హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి మేకతోటి సుచరిత కానీ, లేదా తర్వాత 2.5 ఏళ్ళు ఉన్నటువంటి తానేటి వనిత కానీ, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు రావాలి. సో వీళ్ళెవరూ రాలేదు. అటు సుచరిత గారు రాలేదు, ఇటు వనిత గారు రాలేదు. అసలు ఈ శాఖలకే సంబంధం లేనటువంటి పార్టీ సీనియర్ నాయకుడు పేరు నాని గారు మీడియా ముందుకు వచ్చారు. ఆయన దీనికి సంబంధించి ఒక వివరణ ఇచ్చారు. 196 మందే సెక్యూరిటీ ఉన్నారు తప్ప ప్రభుత్వం చెప్తున్నట్టో పత్రికల్లో రాసినట్లో 986 మంది కాదు అని చెప్పి ఆయన ఒక స్పష్టతనిచ్చారు. మరి యాక్చువల్గా ఇది ఇవ్వాల్సింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు కదా, యథాప్రకారం అయితే, గత 5 ఏళ్ళు జరిగిన దాని ప్రకారం అయితే. సో ఇలాంటి పరిణామాలు చూస్తూ ఉంటే, ఇప్పుడు లేఖ నిన్న శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి జగన్ గారు రాసినటువంటి లేఖ, దీనికి సంబంధించి కూడా పార్టీలో ఇతర నాయకులు మాట్లాడుతున్నారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడట్లా. సో ఇదంతా గమనిస్తే జగన్ ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే పార్టీ ఎక్కువగా నష్టపోయింది అని చెప్పి నాయకులు చెప్తున్నారో దాన్ని పరిగణలోకి తీసుకున్నారా, అందుకనే చిన్నగా సజ్జల రామకృష్ణారెడ్డిని సైడ్ చేసేటువంటి కార్యక్రమాలు చేపట్టారా, చిన్నగా ఆయన్ని పక్కన పెట్టేస్తున్నారా అనేటువంటి డౌట్లు చాలామందికి వస్తున్నటువంటి పరిస్థితి. చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా దీని గురించే చర్చించుకుంటున్నారు. మరి ఓవరాల్గా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం కాబట్టి వాళ్ళు ఏం నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది వాళ్ళ ఇష్టం అది. సో ఓవరాల్గా ఇన్నాళ్ళు జగన్కి అన్నీ తానే అయి నడిపించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్ పక్కన పెట్టబోతున్నారా అనేటువంటి ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. మరి ఏం జరుగుతుందో తెలియాలి.